మన మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన దైన మంచి మాటలో ఈరోజు మనం వెలుగుల రవళి దీపావళి గురించి కొన్ని విశేషాంశాలు తెలుసుకుందామా? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర పద్మహస్తే పద్మస్థిత మహాలక్ష్మీ నమోస్తుతే. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అనాదిగా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి నాడు లక్ష్మీ పూజను చేస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మి ఎలా ఉంటుంది? బిల్వాటవి మధ్య సహస్రపత్ర సరోజా స్థిత సువర్ణ కాంతులతో విరాజిల్లే శ్రీలక్ష్మి జగన్నాథ పండిత రాయుల వారు ఇలా వర్ణించారు. శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో పద్మహస్తయై పద్మమాలినియై పద్మదళాయతాక్షిగా సకలాభరణ సంశోభితగా హిరణ్య రజిత కాంతులు వెదజల్లుతూ సువర్ణ కాసుల భరిత భాండము హస్తమునందు ధరించి ఇరుపార్శ్వములందు ధవళ కాంతులు వెదజల్లే మత్త గజాలు పసిడి కుండలతో ముత్యాల వంటి నీటి తుంపరలతో తల్లికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అటువంటి జగన్మాత శ్రీ మహావిష్ణు వక్షస్థలాలయ విష్ణు కుటుంబినికి శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అని వేదాలు చెబుతున్నాయి. దక్షిణ దిశగా దీపావళి పండుగ రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పెట్టాలి. మినప ఆకు కూరతో భుజించాలి. ఇవన్నీ కూడా ఋషి ప్రోక్తములైన శాస్త్రవచనాలు. ఇలా చేస్తే సమస్త పాపాలు పోయి పుణ్యం కలుగుతుంది. ఎంతో విశిష్టమైన ఈ దీపావళి పర్వదినాన శిష్టాచార ప్రకారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. దీపావళి రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజకు ఉపక్రమించాలి. నూనెతో దీపాలు వెలిగించి ఇంటిని పరిసరాలను అలంకరించి శోభాయమానం చెయ్యాలి. దీపావళి రోజు దీపాలను ఎందుకు పెట్టాలి అంటే శ్రీ మహాలక్ష్మి దీపకాంతులతో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. సూర్య చంద్ర నక్షత్ర విద్వాంసులు బుద్ధిమంతులు ధర్మ నిరతుల యందు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. గృహాలు గృహ ప్రాంగణాలు గోవులు గోశాలలు ఫలగృహాలు ఫల పుష్పగుచ్చాలు సువర్ణ ద్రవ్యాలు సమస్త శుభప్రద మంగళప్రదమైన వస్తువులందు అష్టలక్ష్మి సంభరితయైన శ్రీ మహాలక్ష్మి నిండి ఉంటుంది. ముఖ్యంగా ఎల్లవేళలా శ్రీహరి నామస్మరణ చేసేవారి ఇంట శ్రీమన్నారాయణుని భక్తితో సేవించే వారి మనస్సులలో గృహంలో ఆ తల్లి చక్కగా నివసిస్తుంది. ద్వాపర యుగంలో నరకుడు అసుర గుణాలతో జన్మించాడు. నరకుడు భూదేవి కుమారుడు. జననకాల దోషం రీత్యా ఇతను అసురుడైనాడు. ఈ నరకుడు ప్రాగ్జ్యోతిషపురానికి ప్రభు. పరమదుష్టుడు, అహంకారి, మాయావి, పరమాత్మను మరిచినవాడు, దేవతల్ని పరాభివంచినవాడు, ఋషుల్ని మునీంద్రుల్ని చాలా బాధించాడు. రాజ్యాల్ని దోచుకున్నాడు. స్త్రీలను ఎన్నో యాతనలు పెట్టాడు. అతని ఆగడాలకి అంతు లేకుండా పోయింది. ఈ నరకుడి రాజ్యంలో
చుట్టుపట్ల ఎటు చూసినా కూడా శాంతి భద్రతలు లేవు. ప్రతి ఒక్కరికి కూడా దుఃఖం తప్ప సంతోషం లేదు. అందరి మనసులు భయంతో వణికిపోయాయి. స్త్రీలోకం బెదిరిపోయింది, కన్నీటి పాలైంది. ఈ దుర్మార్గుడికి రాత్రిళ్ళు కనపడకూడదు అని తమ ఇళ్లలో రాత్రి వేళల్లో దీపాలు కూడా పెట్టుకునేవారు కాదు. దాంతో రాజ్యమంతా చీకటిమయం, ఎటు చూసినా అంధకారమే. ఇంత దుర్భర పరిస్థితులకు గురి చేసినా కూడా నరకాసురుడు తృప్తి చెందలేదు. దేవేంద్రుడి మీద కూడా దాడి చేశాడు. ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నాడు. ఆ జగద్గురువు, జగదేక వీరుడు శ్రీకృష్ణుడు వెంటనే నరకుని పైనికి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెంట స్వాతి నక్షత్రాన జన్మించినటువంటి సర్వశక్తిమంతురాలైన సత్యభామ కూడా బయలుదేరింది. వాసుదేవుడు ఇది వనవిహారం కాదు, భయంకరమైన రణరంగం అని ఆమెను వారిస్తాడు. అయినా ఆమె వినకుండా కృష్ణుని వెంట యుద్ధ భూమికి ఉత్సాహంగా బయలుదేరుతుంది. ఆమె ముచ్చటను కాదనలేక శ్రీకృష్ణుడు ఆమెకు అస్త్రశస్త్రాలు అందచేశాడు. అప్పుడు ఆ వీరనారి అతనితో పోరాడి తన దగ్గర ఉన్న అస్త్రాలతో ఆ దుష్టుడైన నరకాసురుణ్ణి వధించింది. స్త్రీలను చెరపట్టిన దుష్టుడిగా లోక కీర్తిని గడించిన నరకుడు చివరికి స్త్రీ శక్తి చేతనే అంతమయ్యాడు. నరకాసురుని అంతమొందించిన విజయంతో సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు తిరిగి వచ్చాడు. ఆనాటితో తమకు నరకుని పీడ వదిలిందని లోకమంతటా దీపాల తోరణాలు కట్టి ప్రజలందరూ ఆనందోత్సవాలతో దీపావళి పండుగను చేసుకున్నారు. సత్యభామ ఘనతను కీర్తిస్తూ స్వాతి నక్షత్రం రాగానే ప్రజలంతా తలంటుకుని మంగళ స్నానం చేయటం ఆనాటి నుంచి నేటికి కూడా ఆచారంగా వస్తోంది. ఆనాడు ఆచరించేటటువంటి స్నానం గంగా స్నానంతో సమానమంటారు. ఎందుకంటే తైలం లక్ష్మీకరం, జలం గంగాతుల్యం. ఆనాటి నరకాసుర సంహారంతో లోకంలో అలుముకొని ఉన్న చీకట్లు తొలగిపోయి జగత్ కళ్యాణకరమైనటువంటి సూర్యోదయం చక్కగా వచ్చింది. చీకటి అజ్ఞానానికి, వెలుగు విజ్ఞానానికి సంకేతాలు. దీపావళి పండుగ నాడు పెట్టే దీపాల్ని వెలిగించే జ్యోతి పరంజ్యోతి. ఈ పండుగ రోజున దీపం తోరణాల వెలుగుల మధ్య అందరూ సంపద లక్ష్మికి ప్రణమిల్లితే ప్రతి ఇంటా సిరి సంపదలతో ఆ తల్లి మహాలక్ష్మి కొలువై ఉంటుంది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆ సందర్భంగా దీపావళి పండుగ చేసుకోవటం మన ఆచారమైనదన్నమాట. కథలు ఏవైనా సరే దీపావళికి దీపాలు, టపాకాయలు, మటాబులు, చిచ్చుబడ్లు కన్నెల పండుగగా కాల్చి ఆనందించటం అందరికీ ఆనందకరమే కదా, ఆనందజనకమే కదా. దీపావళి ప్రమిద ఏం చెప్తోంది? వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధ పూర్ణ పాత్రే తు జ్ఞప్తి దీపం విలోకయేత్. ఇది చేయరాదు, ఇది చేయవచ్చునే ప్రబోధంతో దీపం ప్రమిద. దానిలో ఉన్న నూనె వైరాగ్యం, వెలుగుతున్న దీపం జ్ఞానజ్యోతి, వెలుతురుకు ఆధారమైన వత్తి భక్తి. దీపావళి పండుగ రోజు రాత్రి వేళల్లో బాణాసంచా ఆనందోత్సాహాలతో కాల్చాలి. టపాసులు కాల్చే ముందు పిల్లలు గోగు పుల్లెలకు నూనె వత్తులు కట్టి వెలిగించి దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ దివిటీలు కొడతారు. మళ్ళీ మనదైన మంచి మాటలు కార్తీక మాసంలో చక్కగా కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.